డాక్టర్ జస్టిస్ చంద్రకుమార్ గారు అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. అందులో ప్రజా సమస్యల మీద పరిష్కారాల వైపు వెళుతూ 47 అంశాలు తీసుకొని అద్భుతమైన వ్యాసాలు రాశారు. అందులో ఈ సమాజం ఎటుపోతుంది, దేశం ఎటుపోతుంది అని చెప్పి ఎటు పోతుందో చెప్పారు, ఎటు వెళ్ళాలో చెప్పారు, పరిష్కార మార్గాలు చెప్పారు. 17 పరిష్కార మార్గాల ద్వారా ఈ గ్లోబలైజేషన్ అంటే ఎల్పిజి అంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ మీద ఏం జరుగుతుందో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల్లో మన దేశం ఎటుపోతుంది, మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఎన్నికల సంస్కరణ ఎట్లా కావాలి, ఎన్నికల్లో ఓటు కొనడం అమ్మడం ఎట్లా జరుగుతుంది అని చెప్పాను కదా. అమెరికా నుంచి అద్వైతం వరకు, అట్లాగే వేదాలు, ఉపనిషత్తులు, వాటి అన్నిటి గురించి ఎట్లా ఉన్నది అని చెప్పుకుంటూ దేశం మీద ఆవేదనతో వారు రాశారు. ఆవేదన ఒక్కటి వ్యక్తం చేయడం, సమస్య వర్ణన కంటే వాటి పరిష్కారం వైపు వాళ్ళు ఎక్కువ వెళ్ళారు. చాలామంది సమస్యను వర్ణన చేస్తుంటారు, వర్ణన కంటే పరిష్కారం వైపు ఎట్లా ఉంటుందనే సంగతి చెప్తూ వారు అద్భుతంగా పుస్తకాన్ని రచించారు. ఇది ఒక మార్గదర్శి, ఒక దారిదీపం. ఈ దారిదీపాన్ని తీసుకొని మనం ముందుకెళ్తే అనేక పరిష్కారాలు దొరుకుతాయి. దానికి అవసరమైన సంస్కరణల విషయంలో కూడా చివరిగా 17 పరిష్కారాలు రావడం మంచిదంటున్నాను. ఇప్పటికీ ఇది 26వ పుస్తకం సార్ రాసింది. 25 పుస్తకాలు రాశారు. 26వ పుస్తకంలో దేశం పట్ల ఆవేదన, ఒక రకంగా చెప్పాలంటే దేశం పట్ల ప్రేమ, అభిమానము, దాని యొక్క ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలనే దాని మీద అద్భుతంగా రాసిన పుస్తకం. చాలా చిన్న పుస్తకం, 100 పేజీలు కూడా, 96 పేజీల పుస్తకాన్ని దయచేసి చదవాల్సింది అందరినీ కోరుతున్నాను.